అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. అచ్చ తెలంగాణ మాట్లాడేవాడిని అండి నేను డిగ్రీ వరకు. డిగ్రీలో మాది మేము ఉన్నది 12 మంది అయినా కూడా తాడేపల్లిగూడెం నుంచి ఒకరు, గుంటూరు నుంచి ఒకరు, ఓల్డ్ సిటీ నుంచి ఒకరు, ఇలా మేము అందరం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. అక్కడ నా భాష కొంచెం మారింది. అంటే పైసల నుంచి డబ్బు వచ్చింది. డబ్బులు ఉన్నాయా అంటే ఇంటికి వెళ్ళేసరికి ఇదేంటి డబ్బులు అంటున్నాడు, పైసలు ఉన్నాయా అనాలి కదా అని. అంటే నాకు కూడా తెలియదు, మారిపోయింది అది. సో అక్కడి నుంచి ఊరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎప్పుడు వచ్చావంటే అబ్బో వీడు హైదరాబాద్ జోయి చూడు కథలు పడుతుండు, ఎప్పుడు వచ్చావంట, బాగున్నారా అంట అని. నాకు తెలియదు, అది తెలియకుండానే సబ్కాన్షియస్గా మారిపోయింది. నేను జార్జ్ రెడ్డి, పరేషాన్, మల్లేశం ఇవన్నీ అచ్చ తెలంగాణ నేను చేసినవి. చాలామంది నాకు పేరు వల్ల మలయాళీ అనుకుంటారు, తమిళియన్ అనుకుంటారు, హిందీ వాడు అనుకుంటారు. అండ్ ఈ భాషల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీరు తెలుగు బాగానే మాడతారండి, తెలుగు కూడా కాకపోయినా అంటారు. ఒరే ఈ డైలెక్ట్లకు పలాసాకి వచ్చేసరికి డైరెక్టర్ పర్టికులర్గా ఆ ఊరి కథ కాబట్టి నేర్చుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి నాటకం, సినిమా ఏమీ తెలియదు, మా ఫ్యామిలీకి తెలియదు, నాకు తెలియదు. థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను డిగ్రీ తర్వాత. అక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కోలా మాట్లాడుతుంటుంది. నేను ఫస్ట్ చేసిన తనికెల్ భరణ్ గారి ప్లే గార్ధవాండం, అందులో ప్రాపర్ బ్రాహ్మణికల్గా ఉంటుంది. అది అలా మాట్లాడేవాడిని. దాని నుంచి అది ప్రాక్టీస్ చేయడానికి చాలా రోజులు పట్టింది. దాని నుంచి బయటికి రాలేకపోయాను నేను. వేరే క్యారెక్టర్ చేసినా అలాగే వచ్చేది. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది అని.